అందరికీ నమస్కారము. ఇలా ఎగ్స్ ఉడకబెట్టినవి అయితే పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మనకు ఎన్ని తింటామా అనేది చూసి ఉడకబెట్టేసుకోవచ్చు. ఒక్క ఎగ్గుకు మనము ఒక పచ్చిమిర్చి, ఒక 3-4 ఎల్లిపాయలు వేసుకోవచ్చు. ఇంకా ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ కోడిగుడ్లను అయితే 2 పీసులు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ పీసులు చేసుకొని అవసరం లేదు. మనము ఇలా చేసిన పేస్ట్ పెడితేనైతే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు. మనము ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లతోటి రకరకాలు చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం సలాడ్ చేసాము. ఆ సలాడ్ కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. ఇంకా మార్చి పిల్లలకు పెట్టడం వల్ల ఉడకబెట్టిన ఎగ్స్ అయితే తినగలుగుతారు. కొందరు పిల్లలు అసలే తినని వాళ్ళకు ఇలా చేసి ఇవ్వడం వల్ల మంచిగా అలవాటు అయిపోతారు తినడానికి. ఇలా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్. ఇంకా దీంట్లో ఏమి వేయకూడదు. దీనికే టేస్ట్ ఉంటుంది. ఇది ఇట్లనే టేస్ట్ బాగుంటుంది. ఒక పీస్ మీద 1 స్పూన్ పెట్టుకోవచ్చు. ఈ పేస్టును 1 స్పూన్ పేస్ట్ సరిపోతుంది. కొంచెం బాగా స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. స్పూన్ అయితే అందరు తినేలాగా ఉంటుంది. సాల్ట్ కూడా చూసి తగ్గట్టుగా వేసుకోవాలి. పచ్చిమిర్చికి ఉల్లిపాయలు మనము లెక్క పెట్టి కూడా వేసుకోవచ్చు. ఒక ఎగ్గుకు పొడుగు పచ్చిమిర్చి ఒకటి, ఒక 4-3 ఎల్లిపాయలు ఒక ఎగ్గుకు మంచిగా సరిపోతుంది స్పైసీ. ఎల్లిపాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కోడిగుడ్లు పొద్దున్నే తింటారు కాబట్టి పిల్లలు ఉడకబెట్టినవి ఎల్లిపాయ పడుతుంది, మనకు ఎగ్గు పడుతుంది ఉడకబెట్టింది. ఇంకా పొద్దున్న ఎల్లిపాయ తినడం మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని అంటారు కాబట్టి ఇంకా ఇందులో మనం ఏం వేయట్లేదు కాబట్టి ఓన్లీ ఒక పచ్చిమిర్చి, సాల్ట్, మనకు ఎల్లిపాయలే కాబట్టి ఎగ్గు తింటే ఎంత మంచిది అంటారో ఇంకా ఎల్లిపాయ కూడా వాడితే అంత మంచిది ఆరోగ్యానికి. ఇంకా ఇలా చేసి ఇచ్చామంటే వదిలిపెట్టకుండా తింటారు. ఎంత కలర్ఫుల్గా కనబడతాయి పిల్లలు చూడగానే. టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది టేస్ట్. ఇలా ఒకసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టు ఏది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు చాలా రకాలు ఫుల్ వీడియోస్, పాత రోజుల వంటలు, కొత్త రోజుల వంటలు అన్నీ మనకు ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ చాలా రకాలు ఉన్నాయి. మనము ఏది బయట కొనుక రాకుండా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవాలి. ఫుడ్ కలర్లు ఎక్కువ వాడకుండా, వంట సోడా ఎక్కువ వాడకుండా అలాంటి వంటలు మనం చూస్తాం కాబట్టి ఇక నుండి పాత కొత్త అన్ని వీడియోస్ చూసేద్దాం.